హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నేను మీ సునీత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు కూడా ఒక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేసాను. నేను సాధారణంగా బాగున్నారా అని అడిగి ఏదో ధ్యాసలో అడిగాను అనుకోండి, డల్గా సమాధానాలు చెప్పకండి. కొంచెం హుషారుగా జోష్గా చాలా బాగున్నాం, పర్ఫెక్ట్గా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, హ్యాపీ, ఎక్సలెంట్ అని చెప్పండి. బాగుంటుంది వినటానికి. ఓకేనండి. ఈ రోజు కూడా ఒక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే, మనం ఎంతో ఇష్టపడే వ్యక్తులు మనల్ని వదిలేసి వెళ్ళినప్పుడు మన చుట్టూ చాలా మంది ఉంటారు. అయినా సరే మన మనసు వాళ్ళనే ఎందుకు కోరుకుంటూ ఉంటుంది? మనల్ని ఎవరైతే నో అంటారో వాళ్ళనే ఎందుకు మన మనసు కోరుకుంటూ ఉంటుంది? చాలా మంది ప్రాబ్లం ఇదనమాట. వీళ్ళని ఇష్టపడటానికి, వీళ్ళని కేర్ చేయడానికి వీళ్ళ లైఫ్ లో చాలా మంది ఉంటారు. అయినా సరే ఆ వెళ్ళిపోయిన వ్యక్తి మీదే వీళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అది ఎందుకు అనేది మనం ఈ రోజు ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాం. అంతకన్నా ముందు మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. అంతేకాదు బెల్ ఐకాన్ ని మీరు ఆన్ లో పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోస్ వేసినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మనం ఎక్కువ లేట్ చేయకుండా ఇంట్రెస్టింగ్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది అంటే చాలా మందికి యూస్ఫుల్ గా ఉంటుంది. అందరూ లాస్ట్ వరకు వీడియోని చూడండి. మనల్ని ఎవరైతే వద్దు అని వదిలేసి వెళ్ళిపోతా ఉంటారో అట్లాంటి వాళ్ళ మీదే ఎందుకు మనకి ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకో తెలుసుకుందాం. సరేనా? మన చుట్టూ ఎంతమంది మనల్ని ఇష్టపడే వ్యక్తులు, మనకి ఇంపార్టెంట్ ఇచ్చే వ్యక్తులు ఉన్నప్పటికీ మనల్ని ఒకళ్ళు వద్దంటారు చూడండి, ఒకళ్ళ మీదే మనసు లాగేస్తూ ఉంటది. ఎందుకనంటే మనిషి యొక్క మనసు అలా తయారు చేయబడింది. భగవంతుడు అలా పెట్టాడు అనమాట. మనల్ని ఎవరైనా అంగీకరించలేదు అనుకోండి, మనం దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. మనల్ని 10 మంది మీరు మంచివాళ్ళు అని చెప్పింది మనం పట్టించుకోమండి. జనరల్ గా ఒక్కళ్ళు ఎవరైనా సరే నెగిటివ్ గా కామెంట్ పెట్టారో దాని గురించే మనసు ఆలోచిస్తూ ఉంటుంది. అదే 10 మందికి నేను నచ్చాను కదా, ఈ ఒక్కళ్ళకి నచ్చలేదేంటి అంటే నాలో లోపం ఉందా, నేను ఏమన్నా తేడానా, అసలు నేను ఎందుకు పనికిరానా, నాలో స్కిల్స్ లేవా అని చెప్పేసి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ 10 మందికి మనం నచ్చాం కదా, ఈ ఒక్కడికి నచ్చపోతే ఏంటి తొక్క అని చెప్పేసి అనుకోరు. అలా ఆలోచించే ధోరణి ఉన్నప్పుడు మన లైఫ్ లో ఎవరైనా మనల్ని వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళ మీదే మనసు లాగుతూ ఉంటుంది. మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళతో మాట్లాడాలని, కాల్ చేయాలని, వాళ్ళతో ఇంతకు ముందులాగా అయిపోవాలని చెప్పేసి చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉంటారు. అయినా సరే వాళ్ళు ఏమాత్రం రారనమాట. అలా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళ లైఫ్ లో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు. దానివల్ల మీ ఇంపార్టెంట్ తగ్గిపోతుంది అనమాట. మీ లైఫ్ లో ఎలా అయితే ఆ వెళ్లిపోయిన పర్సన్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారో అదే విధంగా వాళ్ళ లైఫ్ లో కూడా ఎవరో ఒకళ్ళు ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు ఉండి ఉంటారు. వాళ్ళకన్నా మీరు ఎక్కువ ఇంపార్టెంట్ కాకపోయి ఉండొచ్చు. ఎప్పుడు మన సైడ్ నుంచే కాదండి, డిఫెన్స్ కూడా మనం ఆలోచించాలి. డిఫెన్స్ ఆలోచించే మెంటాలిటీ, మైండ్ సెట్ ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళు ఇట్లాంటి విషయాలని పట్టించుకోరు. మన గురించి మనం ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచించుకుంటూ ఉంటాం. అవతల వ్యక్తుల గురించి నెగిటివ్ గా ఆలోచిస్తాం. అలా మానేసి వాళ్ళ వైపు నుంచి డిఫెన్స్ మీరు ఎప్పుడైతే పాజిటివ్ గా ఆలోచించడం స్టార్ట్ చేస్తారో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో మీకు అర్థమవుతాయి. మీకు మీరు కరెక్ట్ అయినప్పుడు వాళ్ళకి వాళ్ళు కరెక్ట్. ఇదేనండి మనం తెలుసుకోవాల్సింది. ఎవరికి వాళ్ళు కరెక్ట్, వాళ్ళు చేసేది అన్యాయం అని వాళ్ళకే తెలుసు, అయినా సరే అది వాళ్ళకి కరెక్ట్. మీరు చెప్పినంత మాత్రాన వినరు అనమాట. అర్థమైందండి? ఇక్కడ మనం ప్రతి ఒక్కరికి నచ్చాల్సిన అవసరం లేదు. మన లైఫ్ లో నుంచి వెళ్ళిపోయారు అని అంటే మనం నచ్చకే కదా వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు రావాలని కోరుకుంటే అట్లాంటి వాళ్ళ జీవితంలో ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్ని పడిపోతూ ఉంటాయి. మన మీద నమ్మకం ఉండదు మనకి. ఎప్పుడు వాళ్ళతో మనం టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. మనలో ఉన్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అటన్నిటిని మర్చిపోతాం. ఎందుకంటే ఎంతసేపు వాళ్ళు నన్ను అటెన్షన్ ఇవ్వలేదు, వాళ్ళు నాతో ఇంపార్టెంట్ ఇచ్చి మాట్లాడట్లేదు, ఫోన్ చేయట్లేదు. అయినా కొంతమంది వ్యక్తులు ఉంటారండి మన లైఫ్ లో, ఇట్లాంటి వాళ్ళ వల్ల కలిసిన ప్రతిసారి, మాట్లాడిన ప్రతిసారి, వాళ్ళ రిలేషన్షిప్ లో వాళ్ళ బంధం ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ప్రతిసారి, ప్రతి సెకండ్, ప్రతి నిమిషం మీకు బాధ కలిగిస్తూనే ఉంటుంది. వాళ్ళ సైడ్ నుంచి వచ్చే ఆనందాల శాతం తక్కువ, బాధ శాతం ఎక్కువ. ఇలా ఉంటుంది అంటే అది మీకు తగిన రిలేషన్షిప్ కాదు అని అర్థం చేసుకోండి. ఎంత బాధ కలిగించినా సరే నాకు వాళ్లే కావాలి, నాకు వాళ్లే సర్వస్వం అని వెళ్తే బాధపడటం అలవాటు అయిపోతుంది.
మన జీవితం బాధపడటానికి మాత్రమే కాదు, సంతోషంగా ఉండమని కూడా జీవితంలో మనకి భగవంతుడు రాశాడు. మీరంటే ఇష్టం లేని వ్యక్తులను వెళ్ళనీయండి దయచేసి. బతిమలాడి మీ విలువని అస్సలు దిగజార్చుకోకండి. వాళ్ళకన్నా మీరు ఏమాత్రం తీసిపోలేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళకి మీరు ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు కదా, అదే విధంగా మీకు మీరు ఇంపార్టెంట్ ఇచ్చుకోవటం చాలా ఇంపార్టెంట్ అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఈ విషయం మీకు బాగా ఇంపార్టెంట్ గా గుర్తుండిపోతూ ఉంటుంది. అవతల వ్యక్తులకి ఇచ్చే ఇంపార్టెంట్ లో ఒక 50% మీకు మీరు ఇచ్చుకున్నా సరే మీ విలువ ఏంటో మీకు తెలుస్తుంది. వాళ్ళు మిమ్మల్ని అంగీకరించలేదని మీ మనసు బాధపడుతుంది. నేను చాలా చేశాను, వాళ్ళకి ఎఫర్ట్స్ పెట్టాను, చాలా హెల్ప్ చేశాను, డబ్బుల పరంగా కానీ ఏదైనా కానీ, నన్ను అన్ని అవసరాలకి యూస్ చేసుకుని వదిలేశారు అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. అంటే యూస్ చేసుకుని వదిలేయటం అంటే అది వాళ్ళ నైజం. ఏమో మీ మీద అసలు ప్రేమ లేదేమో, మిమ్మల్ని యూస్ చేసుకుంటానికి మాత్రమే మీ లైఫ్ లోకి వచ్చారేమో అని ఎందుకు ఆలోచించరు? యూస్ చేసుకుని వదిలేశారు అంటే యూస్ చేసుకుంటూ మీతో ఉంటే ఓకేనా? వదిలేయటం మీ ప్రాబ్లమా? మిమ్మల్ని నానా రకాలుగా యూస్ చేసుకుంటూ మీ లైఫ్ లో కొనసాగుతుంటే మీకు ఓకేనా? వదిలేయటమే మీ ప్రాబ్లమా? ఒక్కసారి ఆలోచించండి. అలా కూడా మీకే నష్టం. వాళ్ళు మీ లైఫ్ లో ఉన్నా మీకే నష్టం. వెళ్ళిపోవటం బెస్ట్ అనమాట. మీ లైఫ్ లో ఉంటే ఏం చేస్తారంటే పక్కనే ఉంటూ మిమ్మల్ని యూస్ చేసుకుంటూ మీకు ఏమాత్రమూ యూస్ అవ్వకుండా, మిమ్మల్ని లైఫ్ లో పైకి ఎదగనివ్వకుండా ఎక్కడికక్కడ మిమ్మల్ని ఆపేస్తూ తొక్కేస్తూ ఉంటారు. అట్లాంటి వ్యక్తులు. వాళ్ళకి కావాల్సింది మీ అభివృద్ధి, మీ ఎదుగుదల కాదు, వాళ్ళ స్వార్థం. ఈ విషయం అర్థం చేసుకోకుండా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి నేను చాలా నిజంగా రియల్ గా ప్రేమిస్తున్నాను, అసలు ఈ రోజుల్లో రియల్ ప్రేమ ఎక్కడ ఉందో తీయండి. మీ అందరికి కోపం వచ్చినా కూడా పర్వాలా, నన్ను తిట్టుకున్నా కూడా పర్వాలా, రియల్ ప్రేమ ఈ రోజుల్లో లేదు. మొన్న ఒక ఆయనకి కోపం వచ్చిందన్నాను కదా, అట్లా ఎవరికైనా వచ్చినా కూడా పర్వాలా, కామెంట్లు చేయండి, మాట్లాడుకుందాం. అసలేంటండి నిజమైన ప్రేమ అంటే? అసలేంటి అంటే సుఖంగా ఉన్నప్పుడు కలిసి ఉండటం, కష్టాలు వచ్చినప్పుడు వెళ్ళిపోవటమా? దొంగ రిలేషన్స్ పెట్టుకొని ఎవరికి కనపడకుండా తిరగటమా? ఏమైనా తేడా అని తెలిస్తే వదిలిపెట్టేసి వెళ్ళిపోవటమా? వాళ్ళ సొంత వాళ్ళకి తెలియకుండా, వాళ్ళ భార్యలకి లేదా వాళ్ళ భర్తలకి తెలియకుండా వేరే వాళ్ళతో అఫైర్స్ నడపటమా? ఇదేనా నిజమైన బంధం, ప్రేమ అంటే? అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనిషికి కావాల్సింది లైఫ్ లో డబ్బులండి. మీ దగ్గర ఎప్పుడైతే దండిగా డబ్బు ఉంటుందో మీకు విలువ అదే వస్తుంది. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలి అని అనుకునే వాళ్ళ ఆలోచనలు కూడా మారిపోతా ఉంటాయి. కానీ హుషారుగా ఉండండి, మీ దగ్గర నిజంగా డబ్బులే ఉన్నాయి అనుకోండి, అవతల వ్యక్తులు వచ్చి మీతో ఫ్రెండ్షిప్ చేస్తుంటే ఎందుకు చేస్తున్నారు అనేది ఒకసారి గుర్తించండి. ప్రతి ఒక్కళ్ళు మనిషిని నిజంగా చూసి ప్రేమించరారు. వాళ్ళ వెనకాల ఉన్న డబ్బు గాని లేదా ఇంకొక అవసరం ఏదో ఒకటి అడ్డం పెట్టుకొని వస్తూ ఉంటారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీ లైఫ్ లోకి ఎవరైనా వస్తుంటే మంచి మనసుతో, పెద్ద మనసుతో మీకు ఆహ్వానించాలి అని అనిపించినప్పుడు ఆ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అనేది ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే నిజమైన ప్రేమ అవుతుందా అండి? ఫ్రెండ్షిప్ లో ఇవన్నీ ఉంటాయండి. ఇలాంటి డైలాగ్స్ వద్దండి. ఇట్లాంటి డైలాగ్స్ కొట్టే చాలా మంది ఆ మూలబడి ఏడుస్తున్నారు అందరి చేతుల్లో మోసపోయి. నేను ఎప్పుడు చెప్పేదే, మోసపోవటం మన తప్పు కాదు, ఒకసారి మోసపోవటం తప్పు కాదు. పదే పదే మోసపోతూ ఉంటున్నారు అంటే ఖచ్చితంగా అది మీ తప్పే. అవతల వ్యక్తుల నైజం మోసం చేయటం, అది అందులో వాళ్ళు కరెక్ట్ గా ఉంటున్నారు. అర్థం చేసుకుంటున్నారా మీరు? వాళ్ళ వాళ్ళ యాటిట్యూడ్ ఏదైతే ఉందో మోసం చేయటం, దాన్ని వాళ్ళు కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు. మరి మీరు మోసపోవటం అంటే అది అంటే మీరు మోసపోతున్నారు మాటి మాటికి అంటే అది మీ లక్షణమా లేదా అలవాట్లో పొరపాటు పడి ఈ రోజు అలవాటు పడిపోయారు? అదేంటిదనేది మీరే ఒకసారి ఆలోచించుకోండి. వాళ్ళ కామెంట్ వచ్చిందండి, భలే నవ్వు వచ్చింది నాకు చూసినప్పుడు. ఎప్పుడు చూసినా బ్రేకప్స్ గురించి, విడిపోవటం గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా, మీ భర్త కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారా అన్నట్టుగా ఒక చిన్న కామెంట్. రామ శివ శివ, హే రామచంద్ర ప్రభు ఎక్కడున్నావయ్యా, ఇలాంటి మాటలన్నీ చెవుల్లో పడతా ఉన్నాయి. అంటే ఇప్పుడు బ్రేకప్ జరిగితేనే బ్రేకప్ గురించి వీడియో చేయాలా? లవ్ ఫెయిల్ అయితేనే లవ్ ఫెయిల్ గురించి వీడియో చేయాలా? సపోజ్ ఒక డాక్టర్ ఉన్నాడండి, హార్ట్ డాక్టర్, అతను వీడియోలు చేస్తా ఉన్నాడు అంటే అతను హార్ట్ పేషెంట్ అని అర్థమా? గుండె జబ్బుతో బాధపడేవాడు మాత్రమే గుండె జబ్బు గురించి మాట్లాడాలా? 2 కాళ్ళు విరిగిపోయిన వాడు మాత్రమే ఎముకల గురించి మాట్లాడుతూ వీడియోలు చేయాలా? ఏమనుకుంటున్నారు మీరు అసలు? ఇది నేనేం సీరియస్ గా తీసుకోలేదండి, చాలా సిల్లీగా తీసుకున్నా, చాలా నవ్వు వచ్చింది నాకు.
అంటే ఒక సమస్య గురించి మనం వీడియో చేస్తే మనం ఆ సమస్యని అనుభవిస్తున్నామని అర్థం కాదు. దానికి సొల్యూషన్ నా దగ్గర ఉంది అని అర్థం. ఇంతమందికి మన వీడియోస్ నచ్చి సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు. అర్థమైందండి? వాళ్ళ సమస్యకి, వాళ్ళ మనసుకి ఏదో ఒక హీల్ మన వీడియోస్ లో దొరుకుతున్నాయి. లేదంటే ఎవడో చూడడు లాస్ట్ వరకు. వ్యూస్ రావు, ఏమి రావు, తొక్క రావు. చూస్తున్నారు, ఇంట్రెస్టింగ్ గా కామెంట్లు చేస్తున్నారు, థ్యాంక్ యూ చెప్తున్నారు, ఇంత సపోర్టింగ్ ఉంటున్నారు అని అంటే గాయపడిన వాళ్ళ మనసుకి మన వీడియోస్ ఒక హీలింగ్ పవర్ ని ఇస్తున్నాయి. ఆ గాయపడిన బాధ నుంచి బయటపడి లైఫ్ ని లీడ్ చేయడానికి కావాల్సిన సపోర్ట్, ధైర్యం మన వీడియోస్ లో లభిస్తున్నాయని అర్థం. అంతేకాని ఇప్పుడు విడాకులు ఇప్పించడానికి లాయర్ ఉంటాడండి, అంటే ఆయన ఖచ్చితంగా విడాకులు తీసుకుని ఉంటాడా వాళ్ళ ఆవిడతోటి? లేడీ అయితే వాళ్ళ ఆయనతో విడాకులు తీసుకుని ఉండాల్సిందేనా ఖచ్చితంగా? లేదంటే ఆవిడని వాదాడినివ్వరా కోర్టులో? ఇక్కడ ఇది కూడా అంతే. ఒకసారి అర్థం చేసుకోండి. నేను ఈ వీడియోస్ చేస్తున్నాను అని అంటే జనాలకి పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటో తెలియజేయడం కోసం, లైఫ్ లో ఏదన్నా కష్టం వస్తే దాని నుంచి ఎలా బయటపడాలి, మెచ్యూర్డ్ గా ఎలా నడుచుకోవాలి, ఇతరుల చేతుల్లో మోసపోకుండా తెలివిగా ఎలా ఉండాలి అన్న విషయాలు అవేర్నెస్ తీసుకురావడం కోసం, 10 మందికి కాస్త మంచి చేయడం కోసం, క్లుప్తంగా చెప్పాలంటే. అంతేకాని మన లైఫ్ లో ఏదన్నా జరిగితే అది తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయడం కాదు. అర్థం చేసుకోండి. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు నన్నే కాదు ఇంకెవరిని అడగండి. చాలా సింపుల్ గా అనుకుంటారు, మీ గురించి సిల్లీగా అనుకుంటారు. ఏంట్రా అని చెప్పేసి ఈ రోజుల్లో కూడా మెచ్యూర్డ్ గా ఆలోచించండి. సమస్యకి సొల్యూషన్ దొరికిందా లేదా అనే చూడండి. అంతేగాని ఆ సమస్య పొరల్లోకి వెళ్ళి తవ్వి పెద్ద గొయ్యి తీసి తొంగి చూశారనుకోండి, అందులో మీరే పడతారు. అర్థమైందా? సరే, మనం పాయింట్ లోకి వచ్చేది అదేంటంటే, మనల్ని మన చుట్టూ మనల్ని ప్రేమగా చూసుకునే వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా ఒకళ్ళు మనల్ని రిజెక్ట్ చేశారని ఆ బాధలో ఉండకండి. అది వాళ్ళ మిస్టేక్. మీరు వాళ్ళకి నచ్చకపోవటం వాళ్ళ మిస్టేక్. ఎంత గొప్ప సినిమా స్టార్ అయినా సరే ఒక్కొక్కరికి నచ్చరు, ఒక్కొక్కరికి నచ్చుతారు. వాళ్ళ అభిమానులకి నచ్చుతారు, అభిమానులు కాని వాళ్ళకి నచ్చరు. అంత మాత్రం చేత ఆ హీరోలో స్కిల్స్ లేవని కాదు, ఆ హీరో అందంగా లేడని కాదు, అన్నీ ఉంటాయి. కానీ రిసీవ్ చేసుకునే వాళ్ళ ప్రాబ్లం అనమాట. ఆ ఒక్క వ్యక్తి కోసం అతను సినిమాలు మానేయడు, అతని స్కిల్స్ ఏమాత్రం తగ్గించుకోడు, లైఫ్ లో ముందుకెళ్ళిపోతానే ఉంటాడు. అంతే మనం కూడా. మన లైఫ్ లో మనం ఎవరికో నచ్చట్లేదని కోన్కిస్కా గాడికి మన స్కిల్స్ ఏమాత్రం తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. మన విలువ ఏమాత్రం తగ్గదు. మనం అలానే ఉంటాం, వాళ్ళు అలానే ఉంటారు. అర్థమైందండి? వీడియోని ఇప్పటిదాకా చూసారంటే మీకు నచ్చే ఉంటుంది కదా. చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయటం, కామెంట్ చేయటం, ఏదో ఒకటి చేయొచ్చు కదా బాస్. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్.